కోశపరమైన చర్యలు ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుంటుందని చెప్పినాం. ప్రభుత్వ ఆదాయానికి మెయిన్గా పన్నుల ద్వారా వస్తుంది కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో ప్రత్యక్ష పన్నులు పెంచాలి, పరోక్ష పన్నులు తగ్గిస్తే ద్రవ్యోల్బణం కంట్రోల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించాలి. ప్రభుత్వ వ్యయం రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో డెవలప్మెంట్ మీద చేసే మూలధన వ్యయాన్ని పెంచాలి, నాన్ డెవలప్మెంట్ మీద చేసే రెవెన్యూ వ్యయాన్ని తగ్గించినట్లయితే ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయొచ్చు. మరి ప్రభుత్వ రుణం, ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వము ప్రజల నుండి రుణాన్ని సేకరించినట్లయితే ద్రవ్యోల్బణం అనేది కంట్రోల్ అవుతుంది. మరి ఈ విధంగా అంటే ప్రత్యక్ష పన్నులు పెంచాలి, పరోక్ష పన్నులు తగ్గించాలని చెప్పినాం. ఇక్కడ రెవెన్యూ వ్యయాన్ని తగ్గించాలి, మూలధన వ్యయాన్ని పెంచాలి. అంటే రెవెన్యూ వ్యయము నాన్ డెవలప్మెంట్ మీద చేసేదను, మూలధన వ్యయము డెవలప్మెంట్ మీద చేసేదను. అందుకే మూలధన వ్యయం పెంచాలను. ప్రభుత్వం ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల నుండి రుణాలు సేకరించినట్లయితే ప్రభుత్వం ప్రజల నుండి రుణాలు సేకరిస్తే ప్రజల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గి ఎకానమీలో ధరలు తగ్గిపోతాయి.